నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే అరవింద్ బాబు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మనిషి రూపంలో ఉన్న మృగం అని ఆరోపించారు. హత్యలకు అతడి అనుచరులే కారణమన్నారు. సమాజంలో ఉండే హక్కు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి లేదన్నారు. ఒకటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నీకు హెచ్చరిస్తున్నాం. మేము ఇటువంటి దుర్మార్గ పనులు మానుకోవాలి. మనిషి రూపంలో ఉండే మృగంలాగే ప్రజల్లో తిరిగితే జనం ఒప్పుకోరు. ఒక తోడేళ్ళలాగా తిరిగితే మాత్రం ప్రజాస్వామ్యం ఒప్పుకోదు. తోడేళ్ళు అందరూ కూడా బంధించి దానికి శిక్ష వేస్తారు. గుర్తుపెట్టుకో. 2024లో నీకు బుద్ధి చెప్పారు ప్రజలు. మళ్ళీ 2029లో కూడా ఇదే రకంగా బుద్ధి చెప్తారు. అరవింద్ బాబు ప్రజల మనిషి, అందరి వాడు. దీన్ని తట్టుకోలేక ఎవరైతే నాయకులు ఉమ్మడి కుటుంబంలో ఉన్నారో, బాగా హుషారుగా పనిచేస్తున్నారో వాళ్ళ మీద దాడులు చేస్తుండే, ముఖ్యంగా ఎస్సీ మరి సామాజిక వర్గం మీద, ముస్లిం సామాజిక వర్గం మీద దాడులు చేస్తున్నావు. ప్రజలు ఎప్పుడు కూడా క్షమించరు. దీన్ని నువ్వు చేసిన పాపాలే నీకు శాపాలే, నీకు శిక్ష పడుద్ది. తప్పనిసరిగా చట్టబద్ధంగా మేము కూడా చర్యలు తీసుకుంటాం.